మార్చి 8, 2026న భారత జాతీయ క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. ఫైనల్లో న్యూజిలాండ్పై 96 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించి ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ టైటిల్ను కైవసం చేసుకుంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఈ కీలకమైన మ్యాచ్లో భారత్ టీ20 ప్రపంచకప్ ఛాంపియన్షిప్ను విజయవంతంగా నిలబెట్టుకున్న తొలి జట్టుగా నిలిచింది. అంతేకాదు, సొంత గడ్డపై ట్రోఫీని ముద్దాడిన మొదటి జట్టు కూడా భారత్ కావడం విశేషం. ఈ గెలుపుతో భారతదేశానికి ఇది మూడవ టీ20 ప్రపంచకప్ టైటిల్. ఇది పొట్టి ఫార్మాట్ క్రికెట్లో వారి ఆధిపత్యాన్ని మరింత సుస్థిరం చేసింది. భారతదేశం మరియు శ్రీలంక సంయుక్తంగా నిర్వహించిన ఈ టోర్నమెంట్ ఫిబ్రవరి 7, 2026న ప్రారంభమై ఈ ఉత్కంఠభరితమైన ఫైనల్తో ముగిసింది. 86,000 మందికి పైగా అభిమానులతో కిక్కిరిసిన నరేంద్ర మోడీ స్టేడియం భారత జట్టు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో చూపిన అద్భుతమైన నైపుణ్యంతో సాధించిన ఈ చారిత్రాత్మక విజయాన్ని కళ్లారా చూసింది. ఈ విజయం కేవలం వ్యక్తిగత ప్రతిభకు మాత్రమే అద్దం పట్టలేదు, టోర్నీ మొత్తం జట్టుగా చేసిన అద్భుతమైన సమష్టి కృషికి నిదర్శనం. టైటిల్ దిశగా సాగిన వారి ప్రయాణంలో భారత్ కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే ఓడిపోయింది. భారతదేశపు ఇన్నింగ్స్ రికార్డులను తిరగరాస్తూ సాగింది. టీ20 ప్రపంచకప్ ఫైనల్లో ఇప్పటివరకు ఎవరూ చేయనంత అత్యధిక స్కోరుగా 255 పరుగుల భారీ టోటల్ను 5 వికెట్ల నష్టానికి నమోదు చేసింది. ఈ అద్భుత ప్రదర్శనకు నాయకత్వం వహించింది ఎవరంటే అది సంజు శాంసనే. కేవలం 46 బంతుల్లోనే 89 పరుగులు చేసి అదరగొట్టాడు. న్యూజిలాండ్కు ఓ భారీ లక్ష్యాన్ని నిర్దేశించడంలో శాంసన్ ప్రదర్శన చాలా కీలకం. అతను టోర్నమెంట్ మొత్తం స్థిరంగా రాణించినందుకు గాను ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును దక్కించుకున్నాడు. 3 అర్ధ సెంచరీలతో కలిపి టోర్నమెంట్ అంతటా 321 పరుగులు చేసి తన సత్తా చాటాడు. శాంసన్ ఇన్నింగ్స్కు తోడుగా అభిషేక్ శర్మ కేవలం 21 బంతుల్లో 52 పరుగులు, ఇషాన్ కిషన్ 25 బంతుల్లో 54 పరుగులతో మెరుపు హాఫ్ సెంచరీలు చేసి దుమ్మురేపారు. టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ల ఈ మెరుపు ప్రదర్శనలు న్యూజిలాండ్ బౌలింగ్ దాడిని తుత్తునియలు చేసి మ్యాచ్ ఆరంభంలోనే భారీ రన్ రేట్ను నెలకొల్పాయి. 256 పరుగుల లక్ష్యం న్యూజిలాండ్ జట్టుకు తలకి మించిన భారంగా మారింది. వాళ్లు చెప్పుకోదగ్గ భాగస్వామ్యాలు నెలకొల్పలేకపోయారు. క్రమశిక్షణతో బౌలింగ్ చేసిన టీమిండియా ముందు వికెట్లు వరుసగా చేజార్చుకుంటూ వచ్చారు. చివరికి న్యూజిలాండ్ 19 ఓవర్లలో 159 పరుగులకే ఆలౌట్ అయింది. 96 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. న్యూజిలాండ్ తరపున టిమ్ సైఫర్ట్ టాప్ స్కోరర్గా నిలిచాడు. 26 బంతుల్లో 5 సిక్సర్లతో సహా 52 పరుగులు బాదాడు. కాని అది భారత్ పూర్తి ఆధిపత్యాన్ని అడ్డుకోవడానికి సరిపోలేదు. మిచెల్ శాంట్నర్ కూడా 35 బంతుల్లో 43 పరుగులు రాబట్టాడు. టీమిండియా బౌలర్ల సమిష్టి ప్రదర్శన కారణంగా న్యూజిలాండ్ తమ చేజింగ్లో ఎప్పుడూ ఊపందుకోలేకపోయింది. దాంతో అవసరమైన రన్రేట్ వారికి చేరుకోలేని విధంగా పెరిగిపోయింది. జస్ప్రీత్ బుమ్రా బంతితో అదరగొట్టాడు. తన అద్భుతమైన స్పెల్తో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు. తన 4 ఓవర్లలో కేవలం 15 పరుగులిచ్చి 4 వికెట్లు తీసిన బుమ్రా న్యూజిలాండ్ బ్యాటింగ్ లైనప్ను కట్టడి చేసి కీలక భాగస్వామ్యాలను బ్రేక్ చేశాడు. 3.75 ఎకానమీ రేటుతో బుమ్రా ప్రపంచకప్ ఫైనల్లో బెస్ట్ బౌలింగ్ పర్ఫార్మెన్స్లలో ఒకటిగా నిలిచి ప్రశంసలు అందుకున్నాడు. వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ కూడా తనవంతు పాత్ర పోషించాడు. 27 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టి న్యూజిలాండ్ మిడిల్ ఆర్డర్ను మరింతగా కుప్పకూల్చాడు. ఇక 2026 టీ20 ప్రపంచకప్లో బుమ్రా, వరుణ్ చక్రవర్తి ఇద్దరూ చెరో 14 వికెట్లు తీసి జాయింట్ హైయెస్ట్ వికెట్ టేకర్స్గా నిలిచారు. ఈ అద్భుతమైన టీం బౌలింగ్ ప్రదర్శనతో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ మొత్తం భారత్ తమ ఆధిక్యాన్ని నిలబెట్టుకుంది. న్యూజిలాండ్ మళ్లీ పుంజుకునే అవకాశమే లేకుండా చేసింది. ఈ విజయంతో భారత్ మూడో టీ20 ప్రపంచకప్ టైటిల్ని గెలుచుకుంది. ఇంగ్లాండ్, వెస్టిండీస్ చెరో 2 టైటిళ్లు గెలిస్తే మన భారత్ ఇప్పుడు వాటిని దాటేసి మూడో కప్పుతో ముందుంది. టోర్నీ చరిత్రలోనే మొదటిసారిగా కప్ను డిఫెండ్ చేసుకోవడం, అదీ సొంత గడ్డపైనే గెలవడం, ఇవన్నీ భారత జట్టు ఎంత పవర్ఫుల్లో, ఎంత ఆధిపత్యం చెలాయించిందో స్పష్టంగా చూపిస్తున్నాయి. భారత్ 96 పరుగుల తేడాతో సాధించిన ఘన విజయం టీ20 ఇంటర్నేషనల్స్లో మనకి ఇదే అతి పెద్ద గెలుపు మార్జిన్ కావడం విశేషం. ఇక భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చిన ఈ టోర్నమెంట్లో 2026 ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు 20 జట్లు తలపడి 55 మ్యాచ్లు ఆడాయి. నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్ టోర్నీ అంతటా భారత్ నిలకడైన ప్రదర్శనను, వ్యూహాత్మక ఆధిపత్యాన్ని పండగలా చేసింది. అహ్మదాబాద్లోని వాతావరణం కూడా వేలాది మంది సంబరాల్లో మునిగితేలిన అభిమానులతో భారత క్రికెట్కు ఈ అద్భుత విజయం ఎంత గొప్పదో స్పష్టంగా చూపించింది.